సో మై నేమ్ ఈజ్ నాగార్జున, జిల్లా సెక్రటరీని కరాటే. ఈ రోజులలో కరాటే మహిళలు నేర్చుకోవడం ఎంతో అవసరం. ఈ కరాటే వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందులో తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు ప్రతి ఒక్క అవయవాన్ని బలపరచుకోవడానికి, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజులలో మనం చూస్తున్నాం, రోడ్ల మీద కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎంతో తెలివి కల్లోళ్ళు, ఎంతో నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎంతో కష్టపడి చదివినప్పటికీ మరి వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళి వస్తున్న దారిలలో జరుగుతున్న ప్రమాదాలను కావచ్చు, మరి బస్సులలో వెళ్తున్నప్పుడు జరుగుతున్న ప్రమాదాలు కావచ్చు, వివిధ స్కూళ్ళ నుంచి కాలేజ్ నుంచి వెళ్ళి వస్తున్న క్రమాలను జరుగుతున్న ప్రమాదాల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం మహిళలు ఖచ్చితంగా కరాటేని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఈ కరాటే వల్ల శారీరకంగా మానసికంగా బలంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా, మరి సమస్య వచ్చినా రాకపోయినా ఆరోగ్యంగా బలంగా ఉండడానికి ఈ కరాటే ఎంతగానో దోహదపడుతుంది. ఈ కరాటేలో అన్ని రకాల మెలకువలు ఉంటాయి, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. సో ఈ కరాటే అనేది ఈ రోజు నుంచి నేర్పించింది కాదు, ఆది నుంచి ఉన్నటువంటిది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ ఖచ్చితంగా కరాటేని నేర్చుకోవాలని మరి ఈ సందర్భంగా తెలియజేయగలుగుతా. పేరు పూజ. నేను 2 years నుంచి నాగార్జున మాస్టర్ గారి దగ్గర కరాటే నేర్చుకుంటున్నాను. నేను కరాటే నేర్చుకోకముందు ఎన్నో ఇష్యూస్ ఉండేవి, హెల్త్ ఇష్యూస్ ఉండేవి, లేజీగా ఉండేది, పొద్దున్నే లేవకపోవడం. అండ్ నేను కరాటే నేర్చుకున్నాక నుంచి మార్నింగ్ లేస్తున్నాను, ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తున్నాను. లేజీ అనేది పోయింది, చదివింది కూడా గుర్తుంటుంది. నేను కరాటే అండ్ యోగా నేషనల్స్కి 2 times వెళ్ళాను. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి హైదరాబాద్. అండ్ నవేడేస్ ఆడపిల్లలకి కరాటే అనేది యూస్ఫుల్. ఎందుకంటే బయట రోజులు బాగాలేవు అమ్మాయిలకి. కరాటే నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలకి సేఫ్టీగా ఉంటుంది. నాకు కరాటే నేర్పించిన మా పేరెంట్స్కి థ్యాంక్స్. My name is B.S. Ashwini. I joined karate from 1 year onwards. My master name is Nagarjuna Master. Before learning karate, I was too lazy to get up in the morning, and I had stage fear. I don't had confidence on me. After learning karate, I had confidence on me, and I cannot have stage fear, and I can wake up in early morning. Today girls too learn karate because outside is not there bad. Is there bad? So girls should learn karate. I should thank for my mother and father to join in karate and yoga. Thank you. This is Haindavi. I'm learning karate from 1 year onwards. My master name is N. Nagarjuna Garu. Before learning karate, I'm very lazy and I have so much stage fear, and I don't have confidence on myself. After learning karate, I wake up early in the morning, and I have stage fear was not there, and I have confidence on me. I request every girl to be learn karate for protecting themselves. I went to 2 nations, Himachal Pradesh and Hyderabad. In Himachal Pradesh, I saw so many members doing yoga, and they are speaking different languages. And I am thankful to join in this karate class, and thank you, my dear parents, to join in this karate class. Thank you. నా పేరు సాయి చరణ్. నేను 2 years నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. నేను మా మాస్టర్ నాగార్జున మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను కరాటే నేర్చుకోకముందు చాలా భయంగా, చాలా లేజీగా ఉండేవాడిని. కరాటే నేర్చుకున్న తర్వాత నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ లేకుండా మంచిగా లేజీ ఉండకుండా ఉంటున్నాను. నేను 2 nationalsకి, సిద్దిపేట్కి, హైదరాబాద్కి వెళ్ళాను. ఈ నవే డేస్లో అమ్మాయిలు ఖచ్చితంగా కరాటే యోగాని నేర్చుకోవాలి అని నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్నాను. మా పేరెంట్స్కి కరాటే పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు దోటి వంశీ కుమార్ యాదవ్. నేను ఆర్ఎస్ఎంఐలో కరాటే మాస్టర్ని. ఇక్కడ మనం ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కరాటే నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అవి
ఇప్పుడు కరాటే అనేది చిన్నపిల్లలే నేర్చుకోవాలనేది ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. కరాటే నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక హెల్దీ హ్యాబిట్ అలవాటు అవుతుంది. హెల్దీ హ్యాబిట్ ఏంటి అంటే, మనం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేసాం. దానివల్ల ఏంటంటే మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఒక దినచర్య అనేది మొత్తం టైం టేబుల్ షెడ్యూల్ చేంజ్ అయిపోతుంది. మన నైట్ ఎర్లీగా పడుకోవడం, టైంకి తినడం, ఫస్ట్ ఇవి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనకు అలవాటు పడుతుంది. సో ఇది అలవాటు పడ్డాక బాడీ శారీరకంగా మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ మొత్తం మనకు ఒక షేప్ రావడం, ఎవరి దగ్గర లేని కళ మన దగ్గర ఒకటి ఉండడం. సో దానివల్ల ఏంటి అంటే మనకి బయటికి ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెన్స్ ఉండగలగడం. ఇంకోటి, ఇవాళ రేపు మనం చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళు కనీసం చెప్పులు ఇప్పి రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు మనం కరాటే కానీ ఇట్లాంటి ఏదైనా స్పోర్ట్స్ నేర్పడం వల్ల పిల్లలు కొంచెం రఫ్గా తయారు కావడం ఒకటి ఉంటుంది. ఇంకోటి, పిల్లలు ఏ దానికైనా తట్టుకునే శక్తి అనేది పిల్లలకి మనం పెంపొందించాలి. ఇప్పుడు మనం ఇవాళ రేపు మనం బయట ఏదైనా కొనియగలుగుతాం, కానీ ఆరోగ్యం అనేది మనం ఏ పిల్లలకి మనం కొనియలేము. కాబట్టి ఈ ఆరోగ్యం కొనియాలి అంటే మనం పిల్లలకి ఏం చేయాలి అంటే, ఇలాంటి స్పోర్ట్స్ కానీ, కరాటే కానీ, యోగా కానీ, జిమ్నాస్టిక్స్ కానీ, బాక్సింగ్ కానీ ఇలాంటివి నేర్పించడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా తయారవుతారు. అమ్మాయిలకి స్పెషల్గా ఏంటి అంటే, మన దగ్గర అమ్మాయిలు నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఒకటి. అమ్మాయిలు ఎవరితోడన్నా మనం బయట చూస్తుంటాం, కొంతమంది అమ్మాయిలు ఎవరితోడన్నా మాట్లాడాలంటే చాలా షైగా ఫీల్ అవుతుంటారు. అదే మనం ఒక కరాటే పర్సన్ అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతుంది, ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడేంత కెపాసిటీ పెరుగుతుంది కరాటే వల్ల. సో అందరూ ఆడపిల్లల్ని కరాటేకి పంపించడం చాలా ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. నా పేరు సిహెచ్ యాకస్వామి, నల్గొండ జిల్లా తైకొండో కార్యదర్శిగా ఉంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో తైకొండో క్రీడను అభివృద్ధి చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైం కాంచి క్రీడాకారులు మరి క్రీడలకు దూరం అవ్వడం అనేది కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ కరోనా టైంలో వాళ్ళు సెల్ ఫోన్లకు అలవాటు కావడం, తర్వాత స్కూల్స్ వాళ్ళు కూడా ఐఐటి అని, తర్వాత స్పెషల్ క్లాసెస్ అని చెప్పేసి వాళ్ళు స్పోర్ట్స్కు దూరం అవ్వడం, క్రీడాకారులు ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నది. కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, క్రీడాకారులు కానీ ఏదన్నా ఒక క్రీడను ఎంచుకొని ఆ క్రీడలో నైపుణ్యం సాధిస్తే, వాళ్ళు రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ ఏదైనా మెడల్ సంపాదిస్తే వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు చురుకుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఏదన్నా ఒక క్రీడను ఎంచుకొని ఆ క్రీడలో తమ పిల్లలు అభివృద్ధి చెందులాగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇండోర్ స్టేడియంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం కూడా తైకొండో క్లాసులు, సమ్మర్ క్లాసులు కూడా మరి మేము జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏదన్నా ఒక క్రీడను మరి ఎంచుకొని ఆ క్రీడలో ప్రావీణ్యం సాధించే విధంగా చదువుతో పాటు మరి క్రీడలను కూడా ఎంకరేజ్ చేయాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు మొహమ్మద్ యూనుస్ కమాల్. నేను తైకొండో మార్షల్ ఆర్ట్స్ కోచ్, అదేవిధంగా పీఈటీ కూడా. సో మన నల్గొండ జిల్లాలో అనే కాదు, త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్ర ఏదైనా కూడా కరోనా కన్నా ముందు, కరోనా తర్వాత మనం చూసుకుంటే ప్రతి ఒక్క పిల్లవాడు గేమ్స్ని బాగా ఆడడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, మెంటల్గా స్ట్రెంగ్త్ అవ్వడం, అవన్నీ వాటి ద్వారా ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్ అనేది డెవలప్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏముంది అంటే, ఫోన్స్ వాడడం వల్ల, ఎక్కువ ఫోన్స్ వాడడము, ఆ తర్వాత స్కూల్స్ కూడా ఏం చేస్తున్నాయంటే అడిషనల్ క్లాసెస్, ఐఐటి అనేసి పిల్లల్ని ఎన్నో విధాలుగా వాళ్ళను మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు స్కూల్లో ఉంచడం, ఆ తర్వాత హోంవర్క్స్ ఇస్తే మళ్ళీ ఇంటికి వచ్చి అదే రాయడం, ఉన్న కొద్ది టైంలో కూడా వాళ్ళు ఫోన్స్ పట్టుకొని ఇంట్లోనే ఉండడం వల్ల ఏమవుతుంది, ఏ ఒక్క నిమిషం కూడా వాళ్ళకు గేమ్స్లోనే వెళ్ళాలి, చదువుకు ఆడితే ఏమొస్తుంది, ఆడితే ఏం రాదు అని. కానీ గేమ్స్లో, ఫిజికల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఒబేసిటీ నుండి కానివ్వండి, బాగా ఫ్యాటీగా ఉండడము, కళ్ళద్దాలు రావడము, చిన్న ఏజ్లోనే ఎక్కువ డిసీజ్ రావడం, ఇలాంటి వాటికి వీళ్ళు బానిసలు అయిపోతున్నారు, వాటి బారిన పడుతున్నారు. మనం దీన్ని తగ్గించాలి అంటే ఈ సమ్మర్ సీజన్లో కానీ అండ్ ఇయర్ మొత్తంలో కూడా ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండాలి. ఆ గేమ్స్లో, స్పోర్ట్స్లో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఒక 1 hour 2 hours ఒక ఎట్లయితే మనం స్టడీస్కి టైం ఇస్తున్నామో అదేవిధంగా గేమ్స్కి కూడా ఇవ్వడం వల్ల 1 గంట 2 గంటలు ఆడితే వాళ్ళు
1 hour 2 hours ఏదైనా కానివ్వండి స్వెట్టింగ్ చెమట వెళ్ళడం వల్ల ఫిజికల్ యాక్టివ్ ఉండడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ చాలా బాగా డెవలప్ అవుతుంది. చైల్డ్ ఏజే మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్. అంటే యంగ్ ఏజ్ టీనేజ్ యంగ్ ఏజ్ కన్నా చైల్డ్ ఏజ్ ఇంపార్టెంట్. చైల్డ్ ఏజ్ ఏం చేస్తుంది అంటే యంగ్ ఏజ్ని కెరీర్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఫౌండేషన్ ఏజ్ ఏమి ఉంటుంది అంటే చైల్డ్ ఏజ్ ఉంటుంది. 4 years 5 years నుండి 12 years వరకు ఒకలాగుంటారు, 12 to 15 years ఒకలాగుంటారు, 15 to 18 years ఒకలాగుంటారు. సో మనం ఏదైనా గేమ్లో కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే 5 సంవత్సరాలు చిన్న వయసులోనే వేయడం, 5 నుండి 10 సంవత్సరాల్లోపు వేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళని ఏదైనా స్పోర్ట్స్లో ఏదైనా తీసుకోండి మీరు, క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఏది మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో కానీ బాక్సింగ్ కానీ ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఏమవుతుంది వాళ్ళు ఏదో ప్రొఫెషనల్గా డెవలప్ అవుతుంటారు. బట్ నేను యాజ్ ఏ తైక్వాండో కోచ్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గేమ్స్ కన్నా మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏముంటుంది అడిషనల్ స్కిల్స్. ప్రస్తుత పరిస్థితులలో తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళకి మినిమం స్కిల్స్ ఉంటే ఏమవుతుంది, ఎవడైనా ఎలా అయినా అటాక్ చేసినా కూడా తమను తాము రక్షించుకోవడానికి వీళ్ళకి మినిమం సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం నేర్పియాలి. ఎస్పెషల్లీ గర్ల్స్కి కూడా దీంట్లో నేర్పించడం వల్ల గేమ్స్ కన్నా మార్షల్ ఆర్ట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆత్మరక్షణకు ఉంటుంది. అదేవిధంగా గేమ్స్లో 2% రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ని స్టడీస్లో కానివ్వండి జాబ్స్లో కానివ్వండి మనం యూజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో స్టడీస్లో 2%, జాబ్స్లో 2% రిజర్వేషన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అందరూ ఎంతసేపు ఉన్న కాంపిట్ అవుతూ ఉంటారు. కానీ అడిషనల్ స్కిల్స్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, ఏదైనా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఉన్నా కూడా వాళ్ళకి ఏముంటుంది తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. రికగ్నైజ్డ్ ఈవెంట్స్లలో గుర్తింపు పొందిన సంస్థలలో జాయిన్ చేయండి. దీని ద్వారా పిల్లలు ఫిజికల్గా మెంటల్గా హెల్త్ అవుతారు, ఎట్ ది సేమ్ టైం కెరీర్ కూడా బిల్డ్ అవుతుంది. మా తల్లిదండ్రులకు మా యొక్క ఇది విన్నపం అనేది చిన్నప్పటి నుంచే చదువుతో పాటు నేర్చుకుంటే పిల్లలకు మంచిగా విద్య అలవడుతుంది. నేర్చుకోవడం వల్ల మనోధైర్యం కలిగి ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు, ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎవరో ఏమో చేస్తారని కాకుండా మనల్ని మనం రక్షించుకునే విధంగా ముందుకు పోవడానికి ఎంతో అవకాశంగా ఉంటుంది. ఎవరిపై ఆధారపడకుండా ఇప్పుడు షీ టీమ్ అనే అన్ని రకాల టీంలు వచ్చినా ఇప్పుడు పోలీసు వాళ్ళు రక్షణ చేయలేకపోతున్నారు. పేపర్లో రోజు టీవీలో ఎన్నో చూస్తున్నాము. అయినా కానీ అలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మహిళలు ముందుగా నేర్చుకోవడానికి ముందుగా రావాలి. చిన్న పాప నుంచి మహిళల వరకు అందరు నేర్చుకోవడానికి ముందుకు రావాలి. నేర్చుకుంటే అయితే మనల్ని మనం రక్షించుకునే విధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కరాటే అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి రోగాలు రావు. ఫస్ట్ మనోధైర్యం కూడా యాక్టివ్గా ఉంటాం, ఎప్పుడు మైండ్ షార్ప్గా ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి కరాటే నేర్చుకోవడం వల్ల రోగాలు కూడా ఎలా రావు. అంతేకాకుండా దూరంగా ఉంటాము. శత్రువు సైతం మనం మట్టి కరిపించవచ్చు. మన చేతుల్ని కాళ్ళని ఆయుధాల్లాగా తయారు చేసుకొని ఉండొచ్చు. బాగా డెప్త్గా ప్రాక్టీస్ చేసి ఎదురు వ్యక్తి ఆయుధాలు తెచ్చుకున్నా కానీ మన చేతులను వెపన్ లాగా తయారు చేసి వాడిని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కరాటే నేర్చుకోవడం వల్ల హెల్తీగా ఉంటాము. గతంలో కరోనా వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల జనాలు చనిపోవడం జరిగింది. కరాటే నేర్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. కరాటే నేర్చుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ కరాటే నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది అందరికీ. మనల్ని మనమే రక్షించుకో, ఎవరి మీద ఆధారపడ అమ్మ నాన్న తమ్ముడు అన్న ఎవరు ఎప్పుడు ఎమ్మటి ఉంటారు. కాబట్టి మనం బయటికి పోతే పై చదువుల కోసం బయటికి పోతే కూడా కరాటే మన ఎమ్మటి వెన్నుంటుండి ముందుకు నడిపిస్తుంది మనల్ని. అది కనపడదు అన్నట్టు, ఎవరు మన ఎమ్మటి ఉన్నది కూడా తెలియదు. కాబట్టి కరాటే నేర్చుకుంటే కరాటే మన ఎమ్మటి ఉండి మనల్ని ముందు నడిపిస్తుంది. కాబట్టి అందరు కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు అనిల్ కుమార్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. తైక్వాండో క్రీడని డెవలప్ చేయడానికి 15 సంవత్సరాల నుంచి పిల్లలకి ఎంతో శిక్షణ ఇస్తున్నాను తైక్వాండో పరంగా.
పిల్లల్ని మన నేషనల్ స్థాయికి తయారు చేస్తూ మన సన్లైట్ అకాడమీ చాలా రిస్క్ తీసుకుంటూ మార్నింగ్ అవర్స్లో అండ్ ఈవినింగ్ అవర్స్లో పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ప్లస్ వచ్చేసి పిల్లలకి ఎంతగానో తైక్వాండో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒలింపిక్ స్పోర్ట్స్ గేమ్. ప్లస్ ఆత్మరక్షణకు కానీ సెల్ఫ్ ఆత్మరక్షణకు కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్. పిల్లలు వచ్చేసి వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి ఛాంపియన్షిప్లు ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎదురవుతుంటాయి. ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. స్కూల్లో పుస్తకాలు అని చెప్పేసి చదువుతో పాటు ఈ గేమ్ ఆడుకోవడం వల్ల ఎంతో స్ట్రెస్ తగ్గుతుంటుంది. ఆ స్ట్రెస్ తగ్గి కాన్సన్ట్రేషన్ లెవెల్ని కూడా బిల్డ్ చేసుకుంటాం. మహిళలకి అయితే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి ఆత్మరక్షణ కనుక ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఇది తైక్వాండో గేమ్. ఎందుకంటే మహిళలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలని మన తైక్వాండో గేమ్ అనేది చాలా ఉపయోగిస్తుంది. ఎందుకు అంటే ఈ రోజులలో ఎదుర్కొంటున్న సమస్యలు పిల్లల్ని ఇక మనకు న్యూస్ పేపర్లో చూస్తుండొచ్చు, ఎన్నో జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఈ యాక్టివిటీస్ వల్ల సొంతంగా తనకి ఏ ప్లేస్ కానీ వెళ్ళి తనను తాను కాపాడుకోవడానికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కానీ తనకి ముందుకు వెళ్ళడానికి తనకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మన తైక్వాండో ఓన్లీ పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని బ్లాక్ బెల్ట్ స్థాయికి తీసుకొచ్చి నేషనల్ ప్లేయర్ని తయారు చేసి వాళ్ళతో పాటు కోచింగ్ ఇవ్వడం, చాలామందికి ఎన్నో కోచింగ్ సెంటర్స్ తయారు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. చాలామందిని మన నల్గొండ డిస్టిక్లో తైక్వాండోని 15 సంవత్సరాలుగా డెవలప్ చేస్తున్నాం. ఈ విధంగా వచ్చేసి తైక్వాండో గేమ్ అనేది మన నల్గొండ డిస్టిక్లో చాలా డెవలప్ పొందింది. దీనికి నేను ప్రత్యేకంగా మనకి ఒలింపిక్గా గుర్తించడం కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి. నా పేరు శివరామ్ ఆంజనేయన్. నేను 12th క్లాస్ అయిపోయింది నాది ఈ మధ్యనే బైపీసీ. నేను తైక్వాండోలో నాకు చాలా యూజ్ అయింది నా లైఫ్లో చెప్పాలంటే. లైక్ ఐ హ్యాడ్ 2 నేషనల్స్. ఇంకా అది నా నీట్ కోసం అలాట్ టు which helps me in the college too and everywhere. It gives a strength to my body. It helps in like our daily activitiesలో అయినా ఎందులో అయినా ఉపయోగపడుతుంది తైక్వాండో అనేది. లైక్ ఈ మసిల్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి నా లోవర్ బాడీ ఇంకా అప్పర్ బాడీ కూడా. చూసుకుంటే లైక్ తైక్వాండో అని చెప్పగానే చాలామంది కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తారు సొసైటీలో. లైక్ నేను అదే చిన్న స్టేజ్ నుంచి వచ్చిన. లైక్ నాకు బ్లాక్ బెల్ట్ వచ్చినాక ఇప్పుడు నేను కోచ్. నేను సన్లైట్ తైక్వాండో అకాడమీలో. లైక్ అనిల్ మాస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఒక స్టూడెంట్ నుంచి కోచ్ లెవెల్ వరకు తీసుకొచ్చినారు. 2 నేషనల్స్ ఆడిపించినారు. ఐ థ్యాంక్ హిమ్ ఎ లాట్. థ్యాంక్ యూ. అంటే లైక్ బాయ్స్ ఎట్లైనా చేయగలుగుతారు తైక్వాండో, ఈజీగానే చేస్తారు. అంటే లైక్ గర్ల్స్కి చాలా యూజ్ ఉంటుంది. లైక్ వాళ్ళ డైలీ లైఫ్లో కూడా ఇట్లా ఏమన్నా గల్లీ సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురైతే కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా. సో తైక్వాండో నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎం పూర్ణచందు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఈ టైక్వాండోని గత 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకు మా మాస్టర్ కోచ్ అనిల్ కుమార్, జిల్లా సెక్రటరీ. నేను ఒక కోచ్గా వర్క్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ నేను కూడా ఒక మాస్టర్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను. సో నేను వీటి వల్ల సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్, డిసిప్లిన్ ఇవన్నీ మనకు ఇందులో టైక్వాండోలో తెలుస్తుంది. మనకు మెయిన్గా గర్ల్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ స్పెషల్ ట్రైనింగ్ ఫర్ నేషనల్ ఛాంపియన్షిప్స్. ఎవరైతే నేషనల్ ఛాంపియన్స్కి కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా స్పెషల్ ట్రైనింగ్ మా మాస్టర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. నేను కూడా చాలా నేషనల్స్ ఆడాను. మధ్యప్రదేశ్లో SGF నేషనల్స్ ఆడాను. అండ్ మన హైదరాబాద్లో యూసఫ్ కూడా నేషనల్స్ ఆడాను. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది నాకు. ఈ సర్టిఫికేట్స్ వల్ల చాలా ఉపయోగం పడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కేతేష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా ఈ టైక్వాండో క్రీడ అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ కావచ్చు, అది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మరియు మనకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. నేను ఈ టైక్వాండో క్రీడతోటి నేను నా వెయిట్ లాస్ కూడా చేశాను. అంతకుముందుకు నా బిహేవియర్ అనేది కొంచెం
వింతగా ఉండేది. టైక్వాండో నేర్చుకున్న తర్వాత ఒక డిసిప్లిన్ అనేది నేను నేర్చుకోగలిగాను. మరియు టైక్వాండో క్రీడలో నేను స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్, నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్స్ కూడా ఆడాను. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ మంచిర్యాల డిస్టిక్లో ఆడాను. మరియు నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ యూసుఫ్గూడలో ఆడాను. నేను మా మాస్టర్ అనిల్ కుమార్కి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. వెయిట్ లాస్ పరంగా కానీ హైట్ ఇంక్రీజింగ్లో కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను నేను టైక్వాండో నేర్చుకున్న తర్వాత. ధన్యవాదాలు. 8వ తరగతి చదువుతున్నాను. నేను ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ దగ్గర సన్లైట్ టైక్వాండోలో నేను గత 3 ఏళ్ల నుంచి టైక్వాండో క్రీడ నేర్చుకుంటున్నాను. ఇది మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్, నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, నెక్స్ట్ చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మెయిన్గా వెయిట్ లాస్ కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా అమ్మాయిలకైతే చాలా రకాలుగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.